పయనం ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ బాగుండారనుకుంటున్నా. మేము కూడా చాలా బాగుండాము. ఈ మధ్య నేను చేవెళ్ళ దగ్గరున్న యాక్టివ్ డిస్కవరీ క్యాంపస్‌కు వెళ్ళానండి. నేను 10 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేశాననమాట. కానీ 3 సంవత్సరాల నుండి మానేశాను కొన్ని పరిస్థితుల వల్ల. కానీ మళ్ళీ అనుకోకుండా 1.5 నెల పార్ట్ టైమ్ టీచర్‌గా పనిచేసే అవకాశం అయితే వచ్చింది. అప్పుడే పిల్లలు ఫీల్డ్ ట్రిప్‌కి డిస్కవరీ క్యాంపస్‌కు వెళ్తుంటే ప్రిన్సిపల్ సార్ పర్మిషన్‌తో నేను కూడా వెళ్ళాను. అంటే మామూలుగా రెగ్యులర్ టీచర్సు వెళ్తారు కదా పిల్లలతో పాటి. అందుకని నేను సార్‌ని అడగగానే సార్ ఒప్పేసుకున్నారనమాట. ఇంకా మా సార్‌కి చాలా హెల్పింగ్ నేచర్ అండి. ఇంతకు స్కూల్ పేరేంటంటే పాసా పబ్లిక్ స్కూలు. మా ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అనమాట. ఇంకా పొద్దున్నే 9కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. కానీ 9:20 దాటిందండి. 3 పెద్ద బస్సులు, ఒక మినీ బస్సు, మొత్తం 4 బస్సులలో పిల్లలు, టీచర్సు బయలుదేరినాము. ఇంక బస్సు ఎక్కగానే పిల్లలలో ఎక్కడ లేని ఉత్సాహము ఇంక మాటల్లో అయితే చెప్పలేమనమాట. అంటే పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నామంటే వాళ్ళల్లో ఉన్న సంతోషము, ఆ ఆనందం మాటల్లో అయితే చెప్పలేము. ఇంకా ట్యాంక్ బండ్ మీదుగా చిలుకూరు క్రాస్ చేసి ఫైనల్‌గా అయితే మా డెస్టినేషన్‌కి 11:40కి వెళ్ళినాము. బడిలో పాఠాలుగా నేర్చుకున్నది ఇక్కడ పిల్లలు వాళ్ళ చేతులతో వాళ్ళు చేస్తూ నేర్చుకోవడం వాళ్ళకు ఒక మంచి అనుభూతి అని మనం చెప్పుకోవచ్చు. మొదటి యాక్టివిటీగా పిల్లలతో మట్టి మాన్యూర్ అంటే ఇంకా సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి చెప్పి పిల్లలతోనే చిన్న పాట్స్‌లో మెంతులు వేయించి అవి ఒక చిన్న కవర్‌లో వాళ్ళతోనే ప్యాక్ చేయించి వాళ్ళకే ఇచ్చారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి వరి నాటు ఎలా వేయాలి ఎక్స్‌ప్లెయిన్ చేసి పిల్లలతో నాట్లు వేయించారు. తర్వాత పిల్లలు మట్టిలో బుడద పూసుకుంటూ చాలా బాగా ఆడుకున్నారు. వాళ్ళ డ్రెస్సులు చూస్తే తెలుస్తది వాళ్ళు ఎలా మట్టిలో ఆడుకున్నారో. మట్టితో ఆడుకోవడం కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఇలా నేర్చుకోవడం వాళ్ళకు ఇప్పుడు ఉపయోగం లేకపోవచ్చు కానీ ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానం అయితే ఉపయోగపడుతుంది. అది అంటే వాళ్ళు సొంత అనుభవంతో నేర్చుకున్నారు కాబట్టి అది ఎప్పటికీ మర్చిపోరండి. కాబట్టి అప్పుడప్పుడు మనం స్కూల్ పిల్లల్ని ఇలా ఫీల్డ్ ట్రిప్స్‌కి తీసుకోవడం అనేది ఒక మంచి ఉపయోగకరమైన యాక్టివిటీ అని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం చెప్పండి. మీ స్కూల్ లైఫ్‌లో మీరు కూడా ఎక్కడికైనా ఇలా ఫీల్డ్ ట్రిప్ కానీ, పిక్నిక్ కానీ వెళ్ళింటే మటుకు కామెంట్ చేయండి. ఇంక మూడవ యాక్టివిటీగా పిల్లలకు పశువులను, కోళ్ళను చూపిచ్చా వాటికి పెట్టే దానాలో ఏమేమి పెడతారు, ఎలా కలుపుతారు ఇవన్నీ కూడా చూపిచ్చి పిల్లలతోనే కలిపిస్తారనమాట. నాకు ఈ యాక్టివిటీస్ చూస్తుంటే ఒకటి గుర్తుకొచ్చిందండి. చిన్నప్పుడు బడిలో సారోళ్ళు కానీ, ఇంటికాడ అమ్మ నాయన కానీ ఒరేయ్ నువ్వు సరిగ్గా చదువుకోకుంటే గొల్లు కాసుకోవాలిరా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదే గొర్రెలను, ఎనుములను పిల్లలకు మనం చూపిచ్చన్నాం అంటే ఒక యాక్టివిటీగా వాళ్ళకు చూపిచ్చన్నాము. ఎలా పెట్టాలి వాటికి తిండి అనేది అంటే మన నాగరికత ఎంత మారిపోయిందా అని నాకు ఒక అలాంటి ఆశ్చర్యం అయితే వేసిందండి. ఇంక కలిపి పిల్లలతోనే ఆవులకు, తర్వాత ఎనుములకు ఒక గుర్రం కూడా ఉంది అక్కడ. వాటన్నిటికి పెట్టిస్తారనమాట. ఇంకా తర్వాత లంచ్ అండి. వాళ్ళే అరేంజ్ చేశారు పిల్లలకి, టీచర్స్‌కి అందరికీ. అది కూడా వాళ్ళే పండించినటువంటి కూరగాయలతో చేసిన కూరలు, తర్వాత రైస్ కూడా వాళ్ళే పండించారండి. చూడండి మనకు కెమికల్ ఫ్రీ ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. చూడడానికైతే చాలా బాగానే ఉందండి ప్లేసు. పిల్లలకి అయితే ఒకరోజైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చనమాట. తర్వాత యాక్టివిటీ జీవామృతం ఎలా చేయాలి, వాటికి కావాల్సిన పదార్థాలేంటి, ఎలా అనే విషయాలైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. తర్వాత వీడియోలో చూపించినట్టు ఒక ట్రాక్టర్ ట్రాలీ ఉందండి. అందులో పిల్లల్ని ఎక్కించుకొని తోటలో ఒక రౌండ్ వేసుకొని కొన్ని మెంతి ఆకుల కట్ట, తర్వాత కొన్ని క్యారెట్లు అయితే ఇస్తారనమాట పిల్లలకి. అంటే ఎలా తీయాలి మనము చెట్ల నుంచి అని చూపిస్తారనమాట.
నెక్స్ట్ యాక్టివిటీ వచ్చి పిల్లలతోని న్యాచురల్ పెస్టిసైడ్ చేయించి వాళ్ళతోనే చెట్లకు చల్లిస్తారనమాట. తర్వాత వచ్చేసి వడ్ల నుంచి బియ్యం ఎలా తీస్తారో, అలాగే గింజల నుంచి ఆయిల్ తీయడము, వీటన్నిటినీ అంటే పిల్లలకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ముందనే అన్నీ చూపిస్తారనమాట. ఇంకా తర్వాతది వచ్చేసి పిండి గిన్నె. అదైతే సూపర్ అండి. మనం సైకిల్ తొక్కుతుంటే పిండి వస్తదనమాట. మనకు ఎక్సర్సైజు మరియు జీరో కరెంట్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ముందే చెప్పడం వల్ల పిల్లలు ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే తెచ్చుకున్నారండి. ఆల్రెడీ బురదలో ఆడుకున్నారు కదా, అందుకోసమని అందరూ డ్రెస్ అయితే చేసుకున్నారు. ఇక్కడ ఎవరైనా ఉండడానికి కూడా రూమ్స్ ఉన్నాయండి. అంటే 1 or 2 days వీకెండ్స్ అట్లా స్పెండ్ చేయడానికి ఈ ప్రకృతిలో అంటే ప్రకృతి మీద ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది ఎవరన్నా స్టూడెంట్స్ ఇలా రీసెర్చ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉండడానికి కూడా ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉన్నాయండి. ఇంకా మేము కూడా అన్ని యాక్టివిటీస్ చూసుకొని ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయినాం అనమాట. రిటర్న్‌లో కూడా పిల్లలలో ఆ ఎనర్జీ లెవెల్స్ మాత్రం తగ్గలేదు. మీకే వీడియో చూస్తుంటే తెలుస్తుంది కదా. ఇంతకు ఈ ట్రిప్ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఉంటా, మరి ఇంకొక వీడియోలో కలుద్దాం.